నమస్తే K24 న్యూస్. గన్నేరువరం మండలంలో యువసేన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ అభ్యర్థిగా ఊడూరి సురేష్. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ యువసేన కార్యాలయ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. గన్నేరువరం కోసమే కొట్లాడినా, ఊరు కోసమే మాట్లాడినా, ఊరు కోసమే నిలబడినా 13 ఏళ్లుగా ప్రజల్లోనే ఉన్నాను. పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పనిచేశాను. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు ఆశీర్వదించాలి అని సురేష్ అభిప్రాయపడ్డారు. యువత ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని, ప్రజల్లో మార్పు తీసుకురావడమే యువసేన కార్యాలయ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుతానని, యువసేన కార్యాలయం ప్రారంభం ప్రజల్లో కొత్త మార్పుకు సంకేతమని గూడూరు సురేష్ స్పష్టం చేశారు. తద్వారా ఈ రోజు గన్నేరువరం గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారి సమస్యల దృష్ట్యా తిరిగి గన్నేరువరం జనతా గ్యారేజ్ యువసేవ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నేను అధికారుల ద్వారా కానీ తీర్చేట నా శాయశక్తులు అయ్యేటువంటి కృషి నేను చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా ఈ యువసేవ కార్యాలయానికి ఇది మీ ఇల్లు లాంటిది. తప్పకుండా మీ అందరికి మధ్యలో మీలో ఒకటిగా ఉండుకుంటూ మీ అందరి ఆశీర్వాదాల కోసం మీ అందరి దగ్గరికి నేను రావడం జరుగుతుంది. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయడం జరుగుతుంది. తప్పకుండా యువత గన్నేరువరం ప్రజల సపోర్ట్ తో మీ అందరి ఆశీర్వాదాలు నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యువసేవ కార్యాలయం మీకోసమే ప్రారంభించడం జరుగుతుంది. ప్రజల కోసము, అలాగే మీ అందరి సపోర్టు, మీ అందరి మద్దతు నా పైన, మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సురేష్ అన్న.